వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు జావా నేర్చుకుంటున్నారా? సో ఓకే, ఆల్రెడీ మీరు జావా ప్రోగ్రామరా మరి? సో ఇప్పుడు మీరు జావా ప్రోగ్రామర్ కావాలనుకుంటున్నారు. అయితే మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఫర్ జావా ప్రోగ్రామర్స్ ఇన్ 2024 చూసిద్దాం. వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మనకు తెలుసు. సో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్. సో ప్రజెంట్ ఎప్పటికైనా మనకు ఫుల్ స్టాక్ డెవలపర్కి అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటుంది. మీరు అది జావా పరంగా కావచ్చు, పైథాన్ కావచ్చు, కానీ ఇక్కడ మనం జావా గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. సో ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్కి ఆపర్చునిటీస్, ఇట్లా బ్యాక్ ఎండ్ సెపరేట్ ఉండేది. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలపర్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే టోటల్ మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇలా వస్తుంది కాబట్టి టోటల్గా డేటాబేస్ కనెక్టివిటీ. సో దీనికి సంబంధించి మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఫుల్ స్టాక్ డెవలపర్ సంబంధించి. సో ఇదొక ఆపర్చునిటీ. తర్వాత డేటా షేరింగ్ ఆపర్చునిటీస్ అబౌండ్ ఫర్ జావా డెవలపర్ స్కిల్డ్ ఇన్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి. సో ఇంకా డేటా షేరింగ్ సంబంధించిన ఆపర్చునిటీస్ ఏంటి, మనకు ఆండ్రాయిడ్ SK8. సో మనకి ఇన్నోవేటివ్ మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి మనకు సో జావా అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు ఆపర్చునిటీస్ ఉంటుంది. సో మెయిన్గా జావా అనేది మనకి ఏంటి, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావచ్చు. తర్వాత మెయిన్గా సెక్యూరిటీ పరంగా కూడా మనం జావాని యూజ్ చేస్తుంటాం. ప్రజెంట్ కూడా ఇప్పటికీ జావా అనేది ఎవర్గ్రీన్ కాబట్టి జావాని యూజ్ చేస్తూనే ఉంటాం. తర్వాత డేటా కాంకరెన్సీ కంట్రోల్. సో మనకి ఇప్పుడు బిగ్ డేటా టెక్నాలజీస్ వచ్చాయి. ఏంటి, అపాచీ హడూప్ కావచ్చు, స్పార్క్ కావచ్చు. సో దీంట్లో మనకి ఏమవుతుంది, జావా డెవలపర్స్ ఏం చూస్తారంటే దీనిలో మనకు డేటా ప్రాసెసింగ్ అనాలిసిస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. సో దీనికి సంబంధించి కూడా మనకు మంచి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయండి జావాకి సంబంధించి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫిషియెంట్ డేటా సర్చింగ్. సో మనకేంటి, ఈ జావా డెవలపర్స్ ఆర్ సార్ట్ ఆఫ్టర్ టు బిల్డ్ అండ్ మెయింటైన్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ లివర్జింగ్ ప్లాట్ఫామ్ లైక్. సో క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, దాన్ని మెయింటైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి కావచ్చు. సో మనకు ఈ జావా డెవలపర్స్ అనేది దానిలో కూడా కొద్ది వరకు యూజ్ అవుతారు. సో అందుకే ఏంటి, మనం క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, AWS కావచ్చు, అజూర్ కావచ్చు, గూగుల్ క్లౌడ్, ఇలాంటి దాంట్లో కూడా మనకు కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటుంది దీంట్లో కూడా. తర్వాత జావా ప్రోగ్రామర్స్కి డేటా ఇంటిగ్రిటీ ఎన్ఫోర్స్మెంట్. సో మనకేంటి, మెయిన్గా మనకి ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ కావచ్చు, మళ్ళీ చెప్పాను కదా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ కావచ్చు డెవలప్ చేయడానికి ఇప్పటికీ మనకు మంచి లాంగ్వేజ్ అంటే జావానే. సో జావాని యూజ్ చేసుకుని డెవలప్ చేస్తుంటాం. దీనిలో మంచి యాంపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఈ డొమైన్లో అని చెప్తున్నాం. ఓకే, తర్వాత సిస్టమ్ క్రాష్ రికవరీ. సో మనకేంటి, జావా డెవలపర్స్ విత్ నాలెడ్జ్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైప్ లైన్స్ కావచ్చు, మన డిప్లాయ్మెంట్ ఈ స్మూత్ వేలో జరగడానికి కావచ్చు. ఎవరు జావా డెవలపర్స్ వాళ్ళకు కొద్దిగా డెవాప్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు. సో ఇక్కడ కూడా మనకు సిస్టమ్ క్రాష్ రికవర్లో కూడా మనకు డిప్లాయ్మెంట్లో కావచ్చు, మనకి ఇక్కడ జావా వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటుంది జావా ప్రోగ్రామర్స్కి. తర్వాత ఎన్హాన్స్డ్ డేటా సెక్యూరిటీ వైల్ నాట్ solely reliant on Java. Strong foundational knowledge in Java can be beneficial for working with data science libraries and building machine learning models. So మనకు మొత్తానికి పైథాన్ నేర్చుకుంటే మనకు తెలుసు మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ యూజ్ అవుతుంది, కానీ డేటా సైన్స్ సైడ్ కావచ్చు. సో ఇక్కడ కొద్దిగా మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ నాలెడ్జ్ జావా కెన్ బి బెనిఫిషియల్, అది కూడా బెనిఫిషియల్ అవుతుంది. దేనికి, డేటా సైన్స్ లైబ్రరీ కోసం కావచ్చు, మిషన్ లెర్నింగ్ మోడల్స్లో కూడా కావచ్చు బిల్డింగ్ చేయడానికి. సో అక్కడ కూడా మనకి ఇక్కడ డేటా సెక్యూరిటీ కోసం జావా అనేది యూజ్ అవుతుంది. తర్వాత బ్యాకప్ అండ్ రీస్టోర్ కేపబిలిటీస్. లాస్ట్ వన్ వచ్చేసి ఏంటి, బ్యాకప్ అండ్ రీస్టోర్ కేపబిలిటీస్. జావా డెవలపర్స్ కెన్ స్పెషలైజ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ రోల్స్. సో మనకు స్పెషలైజ్ దేంట్లో మెయిన్గా జావా వాళ్ళు ఉండేది సైబర్ సెక్యూరిటీ రోల్స్, ఫోకసింగ్ ఆన్ సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్. సో మనకు సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్లో కూడా యూజ్ అవుతుంది. వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ థ్రెట్ డిటెక్షన్ ఇన్ జావా బేస్డ్ అప్లికేషన్. సో మనకు థ్రెట్ డిటెక్షన్ చేయడానికి కావచ్చు, సెక్యూర్ కావచ్చు, మనకు మెయిన్గా సైబర్ సెక్యూరిటీ రోల్స్లలో ఇంపార్టెంట్. జావాని సెక్యూరిటీ పరంగా కూడా యూజ్ చేస్తారని చెప్పాను కదా. సో సైబర్ సెక్యూరిటీ రోల్స్ కావచ్చు, సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్ కావచ్చు. సో ఇలాంటి దాంట్లో కూడా మనం బ్యాకప్ అండ్ రీస్టోర్ కేపబిలిటీస్లో కూడా జావాకి ఆపర్చునిటీస్ ఉంటాయి, జావా ప్రోగ్రామర్స్కి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇక్కడైతే కొన్ని మనం ఆపర్చునిటీస్ డిస్కస్ చేసాం. సో జావా ప్రోగ్రామర్స్కి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో కెరీర్కి సంబంధించి. సో మీరు జావా నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ కంటే అక్కడ కూడా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం, ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్. కామెంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, అక్కడ ఉన్న నెంబర్కి అన్ని వివరంగా చెప్తారు. డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి, డెమో నచ్చితే జాయిన్ కండి.